హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఈరోజు ప్రథమం మొదటి రోజు. ఆషాఢమాసంలో ఈరోజు మొదటి రోజు. ఇక ఈ ఆషాఢమాసం అంతా కూడా మనకి విశేషమైనటువంటి మాసమే. ఆషాఢమాసం అనగానే కొత్తగా నూతనంగా వివాహం జరిగిన వధువులందరూ కూడా పుట్టింటికి వస్తూ ఉంటారు. వివాహమైన కొత్త సంవత్సరంలో అత్త మరియు కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అని కొందరు ఇలా ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తూ ఉంటారు. అత్త కోడలు ఒక గడపని దాటకూడదు అని ఇంకా కొందరు తెలియజేస్తూ ఉంటారు. కానీ దీని వెనుక ఒక గొప్ప సైకాలజీ కూడా ఉంది. మన పూర్వీకులు అటువంటి విషయాలన్నీ కూడా ఏం చెప్పారు అనే విషయాలను తెలుసుకుందాం. ఈరోజు ప్రస్తుతం ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాం. 10 గంటల తర్వాత ఆరుద్ర నక్షత్రం నిదానంగా ఈ రోజుతో అయిపోతుంది. తదుపరి 10 గంటల తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. అయితే 10 గంటల తర్వాత సాయంత్రం అంటే రేపు ఉదయం వరకు కూడా పునర్వసు నక్షత్రం ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు తారాబలం చూసేటప్పుడు 10 గంటల తర్వాత ఉన్న పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో గురువారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు దుర్గాదేవి నామస్మరణ లేదా మహాగణపతి నామస్మరణ చేయాలి. ఎప్పుడైనా కానీ రాహుకి సరస్వతి కూడా చాలా దగ్గర. రాహుదోషం ఉన్నవాళ్ళు సరస్వతి నామమంత్రాన్ని అధికంగా జపించినా కూడా రాహుదోషం దూరం అవుతూ ఉంటుంది. అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం దుమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపించడం వలన సప్త విధమైన దుర్గతి దూరం చేసుకుని సద్గతిని పొందగలుగుతాం. కాబట్టి మంత్రబలంలో ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపించాలి. అప్పుడు ఖచ్చితంగా శుభం జరుగుతుంది. మనం ఎప్పుడూ కూడా ప్రాణాయామం అనేది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక 5 నిమిషాలు అంటే ఎంత కావాలో అంతే ఆచరించాలి. మన ధర్మశాస్త్రంలో సూర్యోదయ సమయంలో, సూర్యుడు అస్తమించే సమయంలో కొంతకాలం, అధికంగా కాకపోయినా అల్పకాలం ప్రాణాయామం చేయాలి. ప్రతిరోజు అలా చేస్తూ ఉంటే అంటే యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరైతే నిత్యం ప్రాణాయామం ఆచరిస్తూ ఉంటారో వాళ్ళల్లో ఎటువంటి పాపాలు ఉన్నా కూడా అవి వెళ్ళిపోతాయట. ప్రాణాయామం అనేది అంత గొప్ప క్రియ. కానీ మనకు ప్రాణాయామం గురించి ఈ శుక్లపక్షం నుంచి కృష్ణపక్షం వరకు కూడా, కృష్ణపక్షం నుండి శుక్లపక్షం వరకు కూడా ఇడానాడి పింగళానాడి ఈ 2 నాడీలను జాగ్రత్త వ్యవస్థకు మారుస్తూ ఉంటుంది. తదుపరి వాటి రెండింటిని కూడా మనం శుద్ధి చేస్తూ ఉంటే మధ్యలో ఉన్న సుషుమ్న నాడి జాగృత వ్యవస్థ అవుతుంది. ఇక పింగళ సుషుమ్న ఈ 3 ఒకటైనప్పుడు మనకి బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది అని ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం వివరంగా తెలుసుకోవాలి. ఈరోజు మంచి మాట. నీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటుందట, నేను సముద్రం చేరాలి అని. కానీ హిమాలయాలలో ఆ నీరు ఉత్పత్తి అవుతూ అలాగే నదులు ప్రవహిస్తూ ఆ నదులు ఎక్కడెక్కడికి వెళ్తాయో, ఎటువైపు వెళ్తాయో అటువైపు వెళ్ళి 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 ఆఖరికి సముద్రం చేరుకుంటుంది. అది ఆ నది త్రూ ఎలా కొండల్లో మలుపులు తిరిగినా అవన్నీ చూసుకొని సముద్రానికే చేరుతాయి నీళ్లు. అదే విధానంగా మనము కూడా మన పని ఏదైతే ఉందో ఆ పనిని చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే మన జీవిత గమ్యాన్ని మనం చేరుకుంటాం. ఎప్పుడైతే మన ఆలోచనల్లో వ్యత్యాసం వస్తుందో, మన ఆలోచనల్లో లెఫ్ట్ రైట్ చూస్తూ ఉంటుందో మన ఆలోచన అనేది, అప్పుడు మనం సముద్రం చేరలేము. అంటే మన గోల్ని మనం చేరలేకపోతాం. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉంటుందో దానికోసం సర్వదా శ్రమిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఎప్పుడైతే మీ మనసు అనేది చంచలత్వమై ఈ యొక్క చేస్తున్న పని మానేసి ఇంకొక దాని మీద ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుందో, ఈ పని సక్సెస్ అవ్వట్లేదా, లేదా వేరే పని చేద్దామా, లేదా నేను వెళ్ళిన పని అవుతుందా లేదా ఇలా ఆలోచనల్లో పడి ఇంకొక వైపు వెళ్ళడం, ఇలా చేస్తూ ఉంటే ఎప్పటికీ మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించలేరు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉండాలి. లేదు అంటే ఏమీ సాధించలేక మీ జీవిత గమ్యాన్ని మీరు ఓడిపోతారు. అదే మీరు ఏదైనా కరెక్ట్ అయిన వైపు ప్రయాణం చేయాలి అనుకుని మీరు చేస్తున్న దానిపైనే లక్ష్యం పెట్టండి. మీరు అనుకున్నది సాధిస్తారు. అంటే వేరే ఆలోచనలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.
ఇక ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీ పనిలో మీరు శ్రద్ధ పెట్టి మీరు చేస్తూ ఉండండి. మీరు చేరుకునే సమయానికి, చేరుకోవాల్సిన చోటికి ఏదో ఒక రోజు చేరుకుంటారు. కానీ ఎవరో మనల్ని ఏదో అన్నారని, ఎవరో నిర్లక్ష్యం చేశారని, ఎవరో పనికిరాని వారు దూషించారని, ఇతరుల గురించి ఆలోచనలు పెట్టుకొని, ఎవరో మోసం చేశారని, ఎవరో అబద్ధం చెప్పారని అటువైపు మీ మనసుని పంపిస్తే మీరు అనుకున్న చోటికి మీరు వెళ్ళలేరు. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలి. దీనిని ఒక కథ రూపంలో తెలుసుకుందాం. ఒక గురుకులం ఉంటుంది. నలుగురు విద్యావంతులు విద్యాభ్యాసంతో పాటు రోజు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ గురువుగారు చెప్పారు కదా అని, మౌనాత్ బ్రహ్మముచ్యతే అని, మౌనం ఒక 7 రోజులు మౌన వ్రతాన్ని చేద్దాము అని ధ్యానంలో కూర్చుందాము, ఎవరితో మాట్లాడకూడదు, 7 రోజులు ఎప్పుడు ధ్యానం చేయాలి అని నలుగురు మాట్లాడుకొని అలాగే అని చెప్పి కూర్చుంటారు. కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఉదయం నుండి రాత్రి అవుతుంది. ఇక ఈరోజు ధ్యానం అబ్బా పూర్తయింది అనే టైంలో అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది. అందులో నూనె అయిపోయి ఇంకే దీపం కొండెక్కుతుంది. దాన్ని ఆ నలుగురిలో ఒకడు చూసి, అరెరే దీపం మారిపోతుందిరా, ఎవరైనా నూనె వెయ్యండి అన్నాడు. అలా అనగానే పక్కనున్నవాడు, ఆహా ఏంట్రా నువ్వు మాట్లాడేసావు కదా అంటాడు. వాళ్ళిద్దరిని చూసి, మీరు ఎంత మూర్ఖుల్లా ఉన్నారా అని మూడోవాడు అంటాడు. వీళ్ళ ముగ్గురిని చూసి, ఈరోజు నేనే గెలిచా ఆఖరికి అంటాడు. అంటే నలుగురు మాట్లాడేశారు. వాళ్ళ ఒక వ్రతం ఒక్క రోజుకే ముగిసిపోయింది. అంటే జీవితంలో మనం ఏదైనా అనుకున్నది సాధించాలంటే ఇతరుల పైన దృష్టి పెట్టకూడదు. మన గోల్ అంటే మనం ఏదైతే అనుకుంటామో, మనం ధ్యానం చేయాలన్నా ధ్యానం పైనే దృష్టి పెట్టాలి. మన జీవితంలో మనం ఏదైతే గమ్యం ఉంటుందో దానిపైనే మీరు కేంద్రీకరిస్తే మీ దృష్టిని, అప్పుడు మాత్రమే మీరు విజయవంతులవుతారు. అంతేకాని ఇతరులపైన మన దృష్టి పెడితే ఎప్పటికీ కూడా మనం గెలవలేము అనేది ఈరోజు మంచి మాట. అయితే జ్యోతిష శాస్త్రంలో చాలా వరకు చాలామందికి ఆర్థికంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయినప్పటికీ డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎందుకు వాళ్ళకి ఏ సమయంలో వాళ్ళ జీవితంలో డబ్బు కూడుతుంది? చాలామంది, స్వామి నేను చాలా కష్టపడుతున్నాను, కష్టపడినా కూడా వచ్చే డబ్బు వస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు అంటూ ఉంటారు. ఇలా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. చాలా రత్నాలు చాలా ఇవి కూడా వేసుకుంటూ ఉంటారు చాలామంది. డబ్బులు బిజినెస్ మేము చేసే ఏదైనా సక్సెస్ అవ్వాలని కానీ జ్యోతిష శాస్త్రంలో యోగకారకుడు అని ఉంటాడు. కరెక్ట్‌గా మన జాతకం తెలుసుకొని ఆ యోగకారకుడికి ఎవరైతే అధిదేవతలు, ప్రత్యదేవతలు ఉంటారో వాళ్ళని ఆరాధిస్తూ ఆ యోగకారకునికి సంబంధించిన ఉంగరం వేసుకుంటే బిజినెస్ అపారంగా లాభిస్తుంది. ఆర్థికంగా వాళ్ళ చేతిలో ఎప్పటికీ పేదరికం రానంత డబ్బు వాళ్ళు సంపాదించింది వాళ్ళల్లో మిగులుతూ ఉంటుంది. అదే విధానంగా మనకి ఏమవుతుందంటే ఈ ఒక ధనస్థానాధిపతి, లాభస్థానాధిపతి క్షయస్థానంలో ఎక్కడైనా ఉన్నారు అనుకున్నప్పుడు ఇక ఆ క్షయస్థానంలో ఉంటూ రాహువునో లేదా శుక్రుడో తోడయ్యారు అనుకోండి. శుక్రుడు తోడైతే వ్యసనాలకి బానిస అయిపోయి సమస్తమైన పిత్రార్జిత ఆస్తిని కోల్పోతాడు. తర్వాత అదే ఒక వాళ్ళతో శని తోడయ్యారు లేదా రాహు దృష్టి ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు కంప్లీట్ ఏదైనా బెట్టింగ్స్‌కో లేదా జూదమాడుతూ వాటికి బానిసై డబ్బులు పోగొట్టుకుంటారు అని అర్థం. ఇక వేరే గ్రహాలు ఏదైనా అక్కడ ఉన్నాయి అనుకున్నప్పుడు మిత్రగ్రహాలు అంటాం, శత్రుగ్రహాలు అంటాం. మిత్రగ్రహాలు అటువంటివి అక్కడ ఏదైనా క్షయస్థానంలో ఉంటే నమ్మక ద్రోహంతో సకలము నష్టపోతారు. కానీ వాటిని కరెక్ట్‌గా ముందుగానే మనం గ్రహిస్తే దానికి ఏదైనా పరిష్కారాలు చేసుకోవచ్చు. కానీ ఎవరైతే ప్రతిరోజు కూడా మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా నష్టాలు రాకుండా భగవంతుడు కాపాడుతాడు అనేది ఈ గణపతి రుణ విమోచక స్తోత్రంలో మనకి ఖచ్చితంగా ఆధారాలు లభిస్తున్నాయి. అందువలన ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆ మహాగణపతి రుణ విమోచక స్తోత్రం చదువుతూ ఉండండి. తప్పకుండా మీ సంకల్పం అనేది నెరవేరుతుంది. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం పునర్వసు నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఘ మూల నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం స్వీకరిస్తే నైదన తార వస్తుంది, అంత శుభం కాదు. భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు పునర్వసు నక్షత్రం స్వీకరిస్తే సాధక తార అవుతుంది, అత్యంత శుభకరం. ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి
ప్రత్యక్తార ఇది అంత శుభం కాదు. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార ఉంటుంది. శుభమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు విపత్తారు ఉంటుంది. అంత మంచిది కాదు, జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సంపత్తార, వీరికి అత్యంత శుభకరం, ఉపయోగం చేసుకోండి. ఇక విశాఖ, పూర్వ, భాద్రపద, పునర్వసు నక్షత్రం వారికి జన్మతార అవుతుంది. ఇది అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం మంచిది. పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్ర తార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి మిత్రతార, ఈరోజు అత్యంత విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక దివ్య పూజ, రేపు ఆషాఢ మాస శుక్రవారం, లక్ష్మీ వ్రతం చేస్తూ ఉంటారు చాలామంది. ఆషాఢ శుక్రవారం పూజ అని ఉంటుంది. రేపు ఉదయాన్నే మీరు లేచి ఇంట్లో మహాలక్ష్మికి యథాశక్తి అభిషేకం చేసి, నెయ్యి పోసి, దీపం వెలిగించి, కనకదార స్తోత్రం పారాయణం చేసుకుని మహాలక్ష్మి ధ్యానం చేయండి. అలా చేయడం వలన లక్ష్మీ కృప కటాక్షాల వల్ల ఆర్థికంగా మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం చాలా ఉత్తమమైనది. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఉద్యోగాల్లో నష్టపోతున్నారో, ఉద్యోగాలు ప్రాప్తించట్లేదో, దగ్గరలో ఎక్కడైనా గురుదేవాలయం ఉంటే వెళ్ళి 2 నెయ్యి దీపాలు వెలిగించి 16 ప్రదక్షిణలు చేయండి. కానీ ముఖంలో గంధం అలంకరించుకోవాలి. ఏదైనా సరే ఒక గురు దేవాలయాన్ని, బృందావనాన్ని ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మినిమం 11 ప్రదక్షిణాలు చేసి 2 నెయ్యి దీపాలు స్వామివారికి దూరంగా వెలిగించి, గురుదేవా నాకు ఉద్యోగం ప్రాప్తించాలి, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఉద్యోగంలో అభివృద్ధి చెందాలి, నేను చేసే వృత్తిలో అభివృద్ధి అవ్వాలి అని పరిపూర్ణంగా నమస్కరించుకొని రండి. ఖచ్చితంగా త్వరలో ఉద్యోగ యోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ యోగక్షేమాన్ని ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.